హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. న్యూజిలాండ్తో జరగబోయే ఓడిఐతోనైతే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి కొన్ని రికార్డుల పైన అయితే విరాట్ కోహ్లీ అయితే కన్నేయడం జరిగింది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజ సచిన్ టెండూల్కర్తో పాటు రిక్కీ పాంటింగ్ రికార్డులు కూడా బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా విరాట్ కోహ్లీ క్రియేట్ చేయబోయే రికార్డులు ఏంటి, వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో అయితే ఆడుతుంది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి అయితే సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్తోనైతే తలబడబోతుంది. రేపు మాత్రమైతే దుబాయ్ వేదిక జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెట్ అయిన విరాట్ కోహ్లీ మాత్రమైతే కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వచ్చేసరికి 299 ఓడిఐలు అయితే ఆడడం జరిగింది. న్యూజిలాండ్తో జరగబోయే ఓడిఐతోనైతే 300 ఓడిఐల రికార్డుని అయితే నెలకొల్పబోతున్నాడు విరాట్ కోహ్లీ మాత్రమైతే. ఓవరాల్గా 299 ఓడిఐలో వచ్చేసరికి 58.2 యావరేజ్ తోటి 14,085 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. అందులో 51 సెంచరీలతో పాటు 73 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగినాయి. అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు పైన అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ అయితే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగినాయి. న్యూజిలాండ్ పైన సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి 42 వన్డేలు ఆడి అందులో 5 శతకాలు 8 అర్ధశతకాలతోటి పాటు ఓవరాల్గా చూసుకుంటే 1750 పరుగులు చేసి అగ్రస్థానంలో అయితే కొనసాగుతున్నాడు టీమిండియా తరపున. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఓవరాల్గా న్యూజిలాండ్ జట్టు పైన 31 ఓడిఐలు అయితే ఆడడం జరిగింది. అందులో 6 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలతోని 1645 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇంకా 106 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అది టీమిండియా తరపున. ఓవరాల్గా అంతర్జాతీయాలో చూసుకుంటే న్యూజిలాండ్ పైన అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చూసుకుంటే రిక్కీ పాంటింగ్ మాత్రమైతే టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. రిక్కీ పాంటింగ్ వచ్చేసరికి 1971 పరుగులతోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొడుతున్నైతే లేదా అయితే చూడాలి. అదేవిధంగా మరొక రికార్డును అయితే నెలకొల్పే అవకాశం అయితే కనిపిస్తుంది. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో ఇంకా 85 పరుగులు చేస్తే 3000 పరుగులు అయితే అందుకున్నాడు మన విరాట్ కోహ్లీ మాత్రమైతే. అన్ని ఫార్మాట్లో కలిసి విరాట్ కోహ్లీ వచ్చేసరికి న్యూజిలాండ్ పైన 2915 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇంకా 85 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి అన్ని ఫార్మాట్లో కలిసి ఓవరాల్గా 3345 పరుగులు అయితే చేయడం జరిగింది. టీమిండియా తరపున న్యూజిలాండ్ జట్టు పైన 3000 మార్కులు అందుకున్న ఒకే ఒక్కడు అయితే సచిన్ టెండూల్కర్ ఉండడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అయితే అందుకోబోతున్నాడు. అదేవిధంగా ఇదే 3000 పరుగులో చూసుకుంటే రిక్కీ పాంటింగ్ న్యూజిలాండ్ పైన 3145 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇంకా 55 పరుగులు చేస్తే రిక్కీ పాంటింగ్ రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మన విరాట్ కోహ్లీ మాత్రమైతే. ఇవన్నీ రికార్డు బద్దలు కొట్టాలంటే మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో 85 పరుగులు చేస్తే 3000 మార్కులు అందుకోవడంతో పాటు ఈ ఇద్దరు రికార్డులు అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రికార్డు సాధిస్తారా లేదా అయితే చూడాలి. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరికొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఛాంపియన్ ట్రోఫీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తీసుకుంటే టాప్ పొజిషన్లో శిఖర్ ధవన్ అయితే ఉన్నాడు. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడిన శిఖర్ ధవన్ 701 పరుగు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే సౌరవ్ గంగూలీ 13 మ్యాచ్లు ఆడి 665 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ 15 మ్యాచ్ల్లో 651 పరుగులు చేసి 3వ స్థానంలో అయితే కొనసాగుతున్నాడు. శిఖర్ ధవన్ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా 52 పరుగులు చేస్తే టీమిండియా తరపున ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 52 పరుగులు చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చూసుకుంటే విరాట్ కోహ్లీ 7వ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అయితే ఉండడం జరిగింది 791 పరుగులతోటి మాత్రమైతే. ఆ తర్వాత చూసుకుంటే మహేల జయవర్ధన్ 742 పరుగులతో 2వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 3వ స్థానంలో వచ్చేసరికి మన టీమిండియా చెందిన శిఖర్ ధవన్ 701 పరుగులతోనైతే 3వ స్థానంలో అయితే కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. ఈ రికార్డును బద్దలు కొట్టాలి అంటే మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి
ఇంకా 150 పరుగులు చేస్తే మాత్రం అయితే క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అది చూడాలి, ఛాంపియన్ ట్రోఫీలో ఈ ఫీట్ని సాధిస్తాడా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో ఇన్ని రికార్డులు అయితే నెలకొల్పే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇన్ని రికార్డులు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో నెలకొల్పుతాడా లేదా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. రేపు వచ్చేసరికి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్. మరి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే ఒక క్లియర్ కట్గా అయితే వీడియో అయితే చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూసి అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే పూర్తి తెలుసుకోండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.